ఇవాళ అవతార్ మెహర్ బాబాకి జై. ఈ రోజు ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు పాడతారు. హారతి జ్యోతి సుబుద్ధి గారు ఇస్తారు. జై బాబా అరుణ గారు. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिव श्री मेहेरु बाबा మహిని జనించిన మానవ రూపా। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా। ఇహ పరానంద జీవనమేవా భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి అరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా దేవ దేవా। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. పుస్తక రీడింగ్ పుస్తక పఠనం అనంతరం ప్రభుకి ఆరతి ఇవ్వడానికి జ్యోతి గారు రెడీగా ఉండాలి. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు భగవంతుని ప్రేమ అవగాహనాతీతమని ఒక అద్భుతమైన తన జీవితంలో బాబా యొక్క పరిచయం, ఆయన దర్శన భాగ్యం, ఆయన మౌనంగా ఉన్నా కూడా ఆ మౌనంలో నాకు అర్థమైంది అని చెప్పి అతడు తన అనుభవాన్ని తెలియజేయడం ఎంత అద్భుతంగా తెలియజేశాడు అంటే అతను బాబా మాట్లాడలేదని ఎవరికి అనిపించేది కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. అంటే మనం వింటూ ఉంటాం బాబా మౌనంగా ఉన్నారు, ఎలా మన భావాలు ఆయనకి తెలుస్తాయి, ఆయన భావాలు మనకెలా తెలుస్తాయి అనుకునే అనుకునే వాళ్ళకి ఇతని సంఘటన కూడా ఒక మనకి అర్థమవుతుందన్నమాట. అతను ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఒక్క క్షణకాలం కేవలం నా స్థాయిలోకి దిగి వచ్చి అన్నట్ట బాబా అతనితో, నాకంతా తెలుసు, నిన్ను గురించి నాకు అంతా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎట్లా ఉన్నావో అట్లా నిన్ను నేను స్వీకరిస్తున్నాను, బాధపడకు, నా ప్రేమ ఎప్పుడు నీపైనే ఉంటుంది, నీవు నా వాడివి అని చెప్పారా అన్నట్టు తోచింట అతనికి. అంతేకాకుండా ఆ సింహావలోకం అంటే ఆ జరిగిపోయిన సంఘటన మళ్ళీ తలుచుకుంటూ ఉంటాను చూడండి కొన్ని కొన్ని సంఘటనలు. అలా తలుచుకుంటే నేను బాబాతో గడిపిన క్షణాలు అమాయకంగా ఉండడం అంటే ఏమిటో, మోసం చేయకుండా ఉండడం అంటే ఏమిటో, ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా అంగీకరించడం అంటే ఏమిటో బాబాకి అన్నీ తెలుసు. నేను ఎట్లా ఉన్నానో తర్వాత ఎట్లా మారానో అన్నీ ఆయనకి తెలుసు. నాకు చూపించాయని నేను తెలుసుకున్నాను. ఆ ఒక్క ఆ స్పర్శ, ఆయన చూపు ఇన్ని తెలియజేశాయి అంటే నేను ఎలాంటి వాడిని,
ఆ, ఎలా మారాను, ఎలా ఉండబోతున్నాను, ఇవన్నీ తెలిసినట్టుగా బాబా నాకు సౌజ్ఞ ద్వారా, స్పర్శ ద్వారా నాకు కలిగించారు. ఆయన ప్రేమ అవగాహనాతీతం అని చెప్పి నిన్నటి రోజు తెలుసుకున్నామండి. ఈ రోజు ఏంటంటే వెంకటేశ్వర్ అని ఆయన బాబా ఆయన జీవితంలోకి వచ్చిన సంఘటన గురించి తెలియజేస్తున్నారు. దానికి ఏం చెప్పారు అంటే, నేను చేసుకున్న ప్రథమ అద్భుతమైన దర్శనం అంటున్నారు. అందులో విశేషాలు మనం తెలుసుకుందాం. అది 1963 సంవత్సరం. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఒక రోజున పబ్లిక్ లైబ్రరీలో ఒక తెలుగు పత్రిక అంటే అవతార్ మెహర్ చదువుతూ ఉన్నాను. అందులో మెహర్ పాపా వ్రాసిన చైతన్యం యొక్క భూమికలు అనే వ్యాసం చదవడం సంభవించింది. ఒక పటం ద్వారా ఆ విషయం వివరించబడింది. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలే. అయినా ఆ విషయం, ఆ పటం నాకు బాగా నచ్చాయి. అంటే అంత చిన్న వయసులో ఆ లైబ్రరీలో బాబా పుస్తకం చదవడం, అది కూడా ఈ డిస్కోర్సెస్ చైతన్య భూమికల గురించి చదవడం, ఆ పటం చూసరికి అతనికి ఎందుకు చాలా నచ్చింట ఆ చిన్న వయసులోనే. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు గాని మెహర్ బాబా మరలా అవతరించిన రాముడే అని గట్టి నమ్మకం నాలో కలిగింది. అందుకని అప్పటి నుండి నేను రామా రామా అని జపించడానికి బదులు మెహర్ రామా మెహర్ రామా అని జపించడం మొదలుపెట్టాను. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత, అది 1966 సంవత్సరంలో, నేను ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్లో 11వ తరగతి చదువుతూ ఉండగా ఏదైనా అడవిలోకి పోయి తపస్సు చెయ్యాలి అనే అభిప్రాయం నాకు హఠాత్తుగా కలిగింది. కానీ మళ్ళీ ఆలోచించగా నేను నా చదువు సాగించడం అనే కర్తవ్యం నెరవేర్చడంలో మా తల్లిదండ్రులకు బద్దులై ఉన్నాను. అంత చిన్న వయసులోనే అతనికి పరిపక్వత చూడండి. ఆ భగవంతుడే రాముడు, ఆ రాముడే మెహర్ బాబా అని తెలిసింది. రామ పదులు మెహర్ రామ అని చెప్పించేవాట అంత చిన్న వయసులో. 11th స్టాండర్డ్కి వచ్చేసరికి అతనికి ఎందుకో సడన్ గా అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలనిపించట. కానీ తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏంటి, బాగా చదువుకోవాలంటారు కదా. అది గుర్తుకొచ్చి నేను దానికి బద్ధుడినైపోయాను అని చెప్తున్నాడు. ఆ సమయంలో నేను నిజామాబాద్లో ఉన్న మెహర్ బాబా కేంద్రానికి వెళ్ళి భజనలు వినడంతో అభిరుచి చూపిస్తూ ఉండేవాడిని. మెహర్ బాబాని గురించి రాసిన కథ, ఇంకా కొన్ని పుస్తకాలు కూడా చదివాను. వాటి అన్నిటిలోనూ నాకు బాగా నచ్చింది రంజు అబ్దుల్లా రాసిన సామ్స్ అండ్ థ్రామ్స్ అంటే ఎక్కిళ్ళు దడదడలు అనే పుస్తకం. బాబాను చూడటానికి మెహరాబాద్ అంటే అహ్మద్ నగర్ వెళ్ళాలనే కోరిక కలిగింట ఎప్పుడైతే ఈ పుస్తకం చదివాడో. అతను చెప్తున్నాడు ఇంకా, మెహరాబాద్ వెళ్ళడానికి అహ్మదాబాద్ చేసిన సారీ మెహరాబాద్ వెళ్ళడానికి ఆ మహమ్మద్ చేసిన సాహస కృత్యంలో అతనికి కలిగిన అనుభవాలు ముఖ్యంగా నన్ను బాగా కదిలించి వేశాయి. అడవికి వెళ్ళాలనే ఆలోచన మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఒక గురువు యొక్క సాంగత్యం చెయ్యాలని నాకు అనిపించింది. ఈ పుస్తకం చదివాడు కదా, సామ్స్ అండ్ థ్రాప్స్ లో. ఆ అతను ఆ ఆ ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు, రంజో అబ్దుల్లా రాసిన ఆ పుస్తకంలో ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు, ఆ ఇన్సిడెంట్స్ అన్ని కూడా నన్ను చాలా కదిలించాయి. ఇంకా అడవిలోకి వెళ్ళి అవన్నీ చెయ్యాలి అనే కోరిక కూడా గట్టిపడుతోంది. కానీ భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఒక గురువు యొక్క సాంగత్యం ఉండాలి నాకు అని, అంటే ఆయన పర్యవేక్షణలో ఉండాలి అని అనుకున్నట్ట. కానీ 1967 డిసెంబర్ నెలలో ఒకరోజు ఉదయం కాలేజీ ఫీజు కట్టడానికి నాకు రూ. 22 ఇచ్చారు మా నాన్నగారు అమ్మగారు. నేను ఇల్లు వదిలిపెట్టి కాలేజీకి వెళ్లకుండా, లగేజీ గాని అదనంగా బట్టలు గాని ఏమీ తీసుకోకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. వెంటనే నేను మన్మాడు చేరి నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో బొంబాయికి టికెట్ కొన్నాను. బొంబాయికి వెళ్ళిన తర్వాత అహ్మదాబాదుకు అంటే గుజరాత్ వెళ్ళాలి అనుకున్నాను. ఎందుకంటే మెహ్రాబాదు దాని దగ్గర ఉందని నేను తలిచాను. అంటే పూర్తిగా బాబా గురించి తెలుసుకోకపోయినా అతను బాబా సంగతి తెలిసి ఇన్స్పైర్ అయిపోయాడు. ఎలాగైనా సరే బాబాని కలవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా భరించి. కానీ ఇంట్లో చెప్తే ఒప్పుకోరని స్కూల్ ఫీజుగా ఇచ్చిన డబ్బుతో వచ్చేసాడు మెహ్రాబాద్. కానీ అతనికి సరిగ్గా అడ్రస్ తెలియదు. బొంబాయి వచ్చాడు. బొంబాయి వచ్చాక ఏమనుకున్నాడు, మెహ్రాబాద్ అనేది గుజరాత్లో ఉందనుకున్నాడు అతను. సరిగ్గా బాబా గురించి తెలుసుకోలేకపోవడం వల్ల. ఎందుకంటే మెహ్రాబాదు దాని దగ్గర ఉందని నేను తలిచాను.
బాబా జీవితాన్ని గురించి నేను ఎక్కువగా చదవలేదు. అందువల్ల ఆయన కార్యకలాపాలను గురించి నాకు ఎక్కువగా తెలియదు. డబ్బు లేకపోవడం వల్ల టిక్కెట్ లేకుండానే నేను ప్రయాణం సాగించాను. సూరత్‌కి వచ్చేటప్పటికి కండక్టరు నా పెట్టెలోకి వచ్చి నా టికెట్టు చెక్ చేయడానికి నా దగ్గరకొచ్చాడు. నేను గమ్మున బాత్రూంలోకెళ్ళి దాక్కున్నాను. కానీ ఆయన తలుపు కొట్టి నన్ను బయటకు రమ్మని బలవంతం చేశాడు. నా దగ్గర టిక్కెట్ లేకపోవడం చూసి నా చెంప మీద కొట్టి బండిలోంచి దిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు అధికారి. కానీ అతను కనబడకుండా వెళ్ళిపోగానే మళ్ళీ రైలు బండి ఎక్కి ఏదో విధంగా అహ్మదాబాదు చేరుకున్నాను. అక్కడ వాళ్లకు మెహర్ బాబా బొమ్మ చూపించి మెహరాబాద్ ఎక్కడ ఉందని అడగడం మొదలుపెట్టాను. ఆ విషయం వాళ్లకు ఎవ్వరికీ తెలిసినట్లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. పూనా బాబా పుట్టిన స్థలం గనక అక్కడ ఉన్న వాళ్లకు మెహరాబాద్ ఎక్కడ ఉన్నది తెలిసి ఉంటుందని తలచి నేను పూనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మళ్ళీ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టిక్కెట్ కండక్టర్ దగ్గర చెంపదెబ్బల ప్రసాదాన్ని స్వీకరిస్తూ పూనా చేరుకోగలిగాను. అంటే ఏ అవగాహన లేకుండా బాబాని చూడాలనే తపనతో అతను ప్రయాణం మొదలెట్టేశాడు. చేతిలో డబ్బులు లేవు. టిక్కెట్ లేకుండానే ప్రయాణిస్తున్నాడు. వెళ్ళడం కూడా రాంగ్ రూట్ లో వెళ్ళాడు. మళ్ళీ అహ్మదాబాద్ వచ్చాడు. కానీ అహ్మదాబాద్ లో అంత బాబా గురించి అప్పట్లో తెలియదు కనుక ఎవరిని అడిగినా తెలియదనేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళకి తెలియదు, కనీసం పూనాలో బాబా పుట్టారు కనుక పూనా వాళ్ళకి తెలుస్తుందని మళ్ళీ పూనా వచ్చాడు. అది కూడా చాలా, అంటే టికెట్ లేకపోతే ప్రయాణం మరి శిక్షలు ఉంటాయి కదా, అవి ఆప్ చేయరా. అది కూడా నేను భరిస్తూ వచ్చాను అని చెప్తున్నాడు. ఆ నగరంలో అవతార్ మెహర్ బాబా పూనా కేంద్రాన్ని కనుక్కోగలిగాను. కానీ ఆ రోజున సెలవు అవడం వలన అది మూసి ఉంది. అక్కడ ఉన్న తోటమాలిని అడిగి మెహరాబాదు అహ్మద్ నగర్ దగ్గర ఉందని తెలుసుకున్నాను. అప్పుడు నాకు అహ్మదాబాదు, అహ్మద్ నగర్ పేర్లలో పడ్డ తికమకను గుర్తించాను. అంటే రావలసిన అహ్మద్ నగర్ బదులు అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంట ఇది అహ్మద్ నగర్కి వెళ్ళాలి అని. వెంటనే నేను స్టేషన్కి వెళ్ళి అహ్మద్ నగరు ఎంత దూరం ఉందో కనుక్కున్నాను. అది 100 కిలోమీటర్ల దూరం ఉందని తెలుసుకుని అక్కడికి నడిచి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అహ్మదా అహ్మదాబాద్ అంత దూరం ఎట్లా నడిచి వెళ్ళాడో జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మహమ్మద్ మస్తు కూడా అలా నడుచుకుని వెళ్ళాడని తెలిసి పుస్తకంలో చదివాడు కదా. బాబోయ్, 100 కిలోమీటర్లు ఎలా అతను నడిచాడు అనేది కూడా తలుచుకున్నాను అని చెప్తున్నాడు. నేను కూడా అతనిలాగానే నిజాయితీగా ఉండాలని, రైల్వే వారిని ఇక మోసం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అప్పటికి నా దగ్గర డబ్బంతా అయిపోయింది. ఉపవాసాలు చేయడం ప్రారంభించాను. స్టేషన్లో నా ఈడు కుర్రాడు ఒకడు కనబడి నా బట్టలు ఇస్తే భోజనం పెడతాను అన్నాడు. నేను అతనికి నా చెప్పులిచ్చాను. కానీ అతను నాకు ఒక కప్పు టీ ఇచ్చాడు. నేను ఆ రాత్రి పూనా రైల్వే స్టేషన్లో గడిపాను. మరునాడు ఉదయం రైలు పట్టాల వెంబడి బయలుదేరి అహ్మద్ నగర్కు నడవడం ప్రారంభించాను. దారిలో ఒక స్టేషన్లో ఆహారం అడుక్కున్నాను. ఒక రైల్వే ఉద్యోగి నా మీద దయతలిచి ఏదో రొట్టి ఇప్పించాడు. అహ్మదాబాద్ వదిలిపెట్టిన తర్వాత నేను తిన్న మొదటి ఆహారం అదే. ఇంకో స్టేషన్లో నేను రాత్రి గడిపి మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే వరకు నడక సాగించాను. ఆ రాత్రి అహ్మద్ మహం మహమ్మద్ లాగానే ఒక పెద్ద చెట్టు కొమ్మను కౌగిలించుకుని ఒక చెట్టు మీద హాయిగా నిద్రపోయాను. మర్నాడు రాత్రి తెల్లవారుజామున అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. నేను నడిచి వెళ్ళేటప్పుడు ఆరంగం గ్రామం గురించి అందరినీ అడుగుతూ వచ్చాను. నేను మెహ్రాబాదు కొండను దారిలో దాటి వచ్చినట్టు తెలుసుకున్నాను. సూర్యోదయం అయిన తర్వాత చెప్పులు లేకుండా పూనా నుంచి నగరికి నడిచి రావడం వల్ల నా పాదాలు బాగా వాచిపోయినట్లు గమనించాను. కానీ ఆశ్చర్యం ఏమంటే నాకేమీ బాధ గాని బలహీనత గాని అనిపించలేదు. మంచి ఉత్సాహంతో మెహరాబాదుకి నడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నా హృదయం సంతోషంతో ఉప్పొంగింది. తొందరలోనే నేను నా ప్రభువైన మెహర్ బాబాను చూస్తాను అని అనుకున్నాను. సుమారు 4 మైళ్ళు నడిచిన తర్వాత పవిత్రమైన మెహరాబాదు కొండ ఎక్కడం మొదలుపెట్టాను. పైకి ఎక్కిన తర్వాత నేను ఒక కంచె దగ్గర ఆగాను. అక్కడ ఎవరూ లేనట్టుగా అంత నిశ్శబ్దంగా ఉంది. అనుమతి లేకుండా లోపలికి రాకూడదు అన్న బోర్డు చూశాను. నేను ఎక్కడికి వచ్చానా అని అనుకున్నాను. నాకేమీ తోచలేదు. ఏం చెయ్యాలో కూడా నాకు తెలియలేదు.
నేను తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా మన్సారి అనే మహిళ అక్కడ కనబడింది. ఆమె గేటు తెరిచి నేనెక్కడి నుండి వచ్చానో, ఎందుకు వచ్చానో అడిగింది. నేను చెప్పిన జవాబు విని, మెహర్ బాబా, ఎవరిని అనుకుంటున్నావు నీవు అడిగింది మన్సారి. మెహర్ బాబా భగవంతుడు అని వెంటనే నేను జవాబు చెప్పాను. అది విని ఆమె సంతోషించి నన్ను లోపలికి రమ్మని పిలిచింది. ఆమె నన్ను బాబా గద్దె, హాలులో ఉన్న కుర్చీ, మనం టిన్ షెడ్ అంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళింది. దగ్గరికి తీసుకువెళ్ళి ఇక ముందు బాబా విశ్రాంతి తీసుకునే స్థలమైన సమాధి దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఆమె. బాబా మెహ్రాబాదులో ఉన్నారని, అహ్మద్ నగర్కు వెళ్ళి ఆదికే ఇరానీని కలుసుకోమని చెప్పింది మన్సారి. అంటే అక్కడ అప్పుడు బాబా ఆర్డర్ ప్రకారం మన్సార్ ఒక్కతే ఉండేదండి. బాబా భావి సమాధి ఏర్పాటైంది. అక్కడ మన్సారి ఉండేది. ఇతను డైరెక్ట్ గా వెళ్ళాడు, కానీ అక్కడ ఎవ్వరు ప్రజలు కనిపించలే. కానీ గేటు వేసింది, అక్కడ కూడా ఎవరు లోపలికి రాకూడదని ఉంది. ఇతను రావడం చూసిన మనసారి వచ్చింది. అసలు మెహర్ బాబా ఎవరనుకుని వచ్చావు అంటే భగవంతుడు అనేసరికి ఆవిడకి అర్థమైపోయింది. వీడు బాబాని చూడాలనుకుంటున్నాడని చెప్పి లోపలికి తీసుకొచ్చి బాబా ఏర్పరిచిన ఆ భావి సమాధిని కూడా చూపించి ఆ టిన్ షెడ్ లో అతన్ని శాంతపరిచింది. తర్వాత చెప్తోంది, బాబా ఇక్కడ లేరు, మెహ్రాజ్ జాతిలో ఉన్నారు. నువ్వు ముందు ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆదికేరాని పర్మిషన్ తీసుకోవాలి అని కూడా ఆ మనసారి చెప్పింది అతనితో. బాబా జీవితాన్ని నేను వివరంగా చదవలేదు. మెహరాజాదు ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఆ సమయంలో బాబా ఇచ్చిన ఆజ్ఞను గురించి కానీ, తన ప్రేమికులు తమ జీవితాలు ఎట్లా గడపాలని బాబా కోరారో నాకు బొత్తిగా తెలియదు. నా విషయంలో ఆయన నామం నాలో ఆయన ఎడల ప్రేమను జాగృతం చేసింది. నేను చాలాసేపు కేవలం ఆయన మధురమైన నామాన్ని జపిస్తూ ఉన్నాను. మనసారి నాకు భోజనం పెడతాను అంది. కాని ఆమె కేవలం తన ఒక్కదానికే వండుకుందేమో అని అనుకుని ఆహారం వద్దన్నాను. నాకు నిజంగా చాలా ఆకలిగా ఉంది. అందువల్ల ఆరంగం వెళ్ళి ఆహారం ఆహారాన్ని అడుక్కున్నాను. నా మాసిపోయిన బట్టలను, మట్టి కొట్టుకుపోయిన అవతారాన్ని చూసి నేను నిజంగా ముష్టివాడిలాగానే ఉన్నాను వాళ్ళకి. నాకు జొన్న రొట్టెలు వండిన కూరలు పెట్టమని కొంతమంది గ్రామస్తులు ప్రేరేపించారు. అదే నాకు పిండి వంట అనిపించింది. సూర్యాస్తమయానికి నేను అహ్మద్ నగర్ చేరుకున్నాను. అవతార్ మెహర్ బాబా కేంద్రం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ప్రయత్నించాను. కానీ నేనడిగిన వాళ్ళెవరూ నాకు సరైన మార్గాన్ని చెప్పలేదు. నిరుత్సాహం చెంది, విసుగు పుట్టి, రోడ్డు వంక చూసి బాబాని తలుచుకుని బాగా ఏడ్చాను. అప్పుడు ఎవరో నాకు సరైన మార్గం చూపించారు. నేను కేంద్రానికి వెళ్ళేటప్పటికి మెహర్ బాబా యొక్క కార్యదర్శి అయిన ఆదికైరాని తన కారులో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నన్ను అక్కడ కూర్చుని వేచి ఉండమని చెప్పాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నన్ను తన గదిలోకి పిలిచి నేనెవరినో, నేనెందుకు వచ్చింది అడిగాడు. నేను చెప్పిందంతా శ్రద్ధగా విని, నేను విద్యార్థినని, నా తల్లిదండ్రుల అనుమతి లేకుండా వచ్చానని తెలుసుకుని ఆదికేరాని తన అసంతృప్తిని తెలియపరిచాడు. ఆయన అన్నారు, నీవు నిజంగా నీ తల్లిదండ్రులకు చాలా కష్టం కలగజేశావు. వాళ్ళు నీకోసం తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. పైగా బాబా దర్శనం ఇవ్వటం లేదు. ఆ, ఆయన దర్శనం ఇస్తారనే సర్క్యులర్ వచ్చిన తర్వాత నీవు రావాలి అన్నారు ఆదికేరాని నాతో. ఎంత నిరాశ కలుగుతుందో చూడండి. బాబాని చూడాలనే తపనతో వచ్చేసాడు ఏం తెలుసుకోకుండా. ఆహారం కూడా అడుక్కుని తినడం. తీరా వస్తే ఆదికేరాని ఏమంటున్నారు, నీ తల్లిదండ్రులు కష్టపెట్టావు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు నీకు తెలుసా బాబా దర్శనాలు ఇవ్వటం లేదు. ఆయన దర్శనం ఇస్తారనే సర్క్యులర్ వస్తేనే నువ్వు రావాలి చెప్పారు ఆదికేరాని గారు. నేను దర్శనానికి రాలేదని, బాబా దగ్గర శాశ్వతంగా ఉండాలని వచ్చానని ఆయనతో చెప్పాను. ఆదికేరాని కొంచెం కోపంగా చూసి, ఎక్కడుంటావు, నీకు తిండి ఎవరు పెడతారు అన్నాడు ఆదికేరాని. నీకు ఎవరు ఆహారం పెడుతున్నారో ఆయనే నాకు కూడా పెడతారు అనాలనుకున్నాను. ఆదికేరాని అలా అనేసరికి కోపం వచ్చింట అబ్బాయికి. నీకు ఎక్కడుంటావు, అసలు ఎవరు నీకు తిండి పెడతారు, ఇదంతా ఆలోచించావా అనేసరికి నీకెవరు పెడుతున్నారో తిండి నాకు వాళ్లే పెడతారు అందామనుకున్నట్ట. కానీ నేను ఆదికేరానికి ఏ జవాబు చెప్పలేదు. అట్లా చెప్పడానికి నాకు ధైర్యం కూడా చాలలేదు. అందువల్ల నేనేమీ మాట్లాడలేదు. ఆది వెంటనే మా ఇంటికి ఫోన్ చేద్దాము అనుకున్నారు.
ఆ గదిలో ఉన్న ఇతర మనుషులు ఇద్దరు ఆయన్ని అట్లా చేయవద్దని బతిమిలారారు. మెహర్ బాబా పటం పెట్టి ఒక టేబుల్ దగ్గరికి నన్ను పిలిచి ఆదిక్యరాని ఇలా నా చేత ప్రమాణం చేయించుకున్నారు. బాబా ముందు నిలబడి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ముందు నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటానని ప్రమాణం చెయ్యి అన్నారు ఆదికేరాని. నేను దృఢంగా ప్రమాణం చేశాను. తర్వాత నేను చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం చెయ్యలేదని, నా దగ్గర డబ్బు ఏమీ లేదని తెలుసుకుని తన దగ్గర పనిచేసే లక్ష్మణ్ణి పిలిచి భోజనం చేయడానికి నన్ను హోటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పారు ఆదికేరాని. ఆ రాత్రి నాకు పడుకోవడానికి పక్కా దుప్పటి కూడా ఏర్పాటు చేశారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసిన డబ్బు కూడా ఇస్తానని ధైర్యం చెప్పారు. నేను ఊరికే తల ఊపాను. ఏమీ మాట్లాడలేదు. మరునాడు ఉదయం నేను లక్ష్మణ్తో బస్ స్టేషన్కి వెళ్ళి తిరుగు ప్రయాణం ప్రారంభించాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఒక వారం గడిచిపోయింది. నా తల్లిదండ్రులు, బంధువులు నన్ను చూసి చాలా సంతోషించారు. నా ప్రయాణాన్ని గురించి వాళ్ళు నన్ను వివరాలన్నీ అడిగి నన్ను కనుక్కోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో చెప్పారు. ఏకాంతంలో నేను తపస్సు చెయ్యాలి అనుకున్నానని తెలుసుకుని వాళ్ళు నా కోసం చుట్టుపక్కలున్న కొండలు, ఊళ్ళు గాలించి వదిలిపెట్టారు. నేను ఏ దిక్కున ఉన్నానో అని జ్యోతిష్యులను కూడా సంప్రదించారు. చివరికి నేను కనబడటం లేదని వార్తాపత్రికల్లో ప్రకటిద్దామని కూడా సిద్ధమయ్యారు. సరిగ్గా ఆ సమయానికి నేను తిరిగి వచ్చాను. ముఖ్యంగా మా అమ్మ నా కోసం గంటల తరబడి ఏడవడం చూశాను. ఆవిడ సరిగ్గా భోజనం చేయలేదు. చాలా చిక్కిపోయింది. నేను తిరిగి వచ్చినందుకు ఆమె చాలా సంతోషించింది. చివరికి నేను కాలేజీలో చేరి చదువు కొనసాగించాను. ఇంత కష్టపడి వెళ్ళినా కూడా బాబా పర్మిషన్ లేనిదే ఇవ్వకూడదు కదా మరి. అదే విధేయతండి. అతను దాన్ని తలవొగ్గేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయాడు. అంటే చదువు కొనసాగించాడు. ఆదీకి బాకీ పడిన డబ్బు కూడా తిరిగి పంపించేశాను. తిరుగు టపాలో మెహ్రబాబా ముద్ర ఉన్న లెటర్ హెడ్ మీద రాసిన ఉత్తరం ఆది దగ్గర నుంచి వచ్చింది. బాబాని ఇంకా ఎక్కువగా ప్రేమించమని, తల్లిదండ్రులకు సహాయం చేయమని ఆయన నన్ను ప్రోత్సాహపరుస్తూ రాశాడు. దానివల్ల నేను ప్రభావితుడనై దానిని పటం కట్టించి పెట్టుకుని ఆయన వ్రాసిన ప్రకారమే చేస్తానని మాట ఇస్తూ ఆదికి నేను జవాబు రాశాను. నేను ఆఖరి సంవత్సరం చదువుతూ ఉండగా, అంటే 1969 జనవరి 31వ తేదీన మెహర్ బాబా తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారనే వార్తను విన్నాను. అట్లా జరుగుతుందని నేను నమ్మలేకపోయాను. ఆ వార్త నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి ఇతర బాబా ప్రేమికుల్ని అడిగాను. అది నిజమే అన్నారు వాళ్ళు. నేను మెహ్రాబాద్ వెళ్ళాలని ఆదుర్దా పడ్డాను. కానీ డబ్బు లేకపోయింది. నేను మా అమ్మ అనుమతి తీసుకున్నాను. నిజామాబాద్లో ఉన్న మా మావయ్య బాబా దర్శనం చేసుకోవడానికి డబ్బు ఇచ్చాడు. 1969 అండి. డోర్ మూర్తి డోర్ 1969 ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నానికి నేను మెహ్రాబాదు చేరుకున్నాను. బాబా యొక్క దివ్యమైన శరీరాన్ని సమాధిలో ఉంచారు. ఆ సమాధి చుట్టూ ఉన్న బాబా ప్రేమికులు సచ్చిదానంద్ అనే ధున్ను ఉచ్చరిస్తూ ఉండగా నేను సమాధి లోపల ఉన్న గదిలోకి వెళ్ళాను. బాబా యొక్క భౌతిక కాయం పెట్టిన గోతిలో ఉన్న మట్టి తీయటంలో, ఆ ఇనుప గిన్నెలుంటాయి కదా, వాటిని మోయటంలో నేనక్కడ ఉన్నవారికి సహాయం చేశాను. నేను బాబాను భౌతికంగా చూడలేదు. కానీ అదంత ముఖ్యం కాదు. కానీ అది ఒక గొప్ప అనుభవం. ఆయన యొక్క నిరాకార రూపం ఆ చిన్న గదిని నింపివేసింది. ఆయన యొక్క పరముతో నిండిన ప్రేమానుభవంతో నేను స్వర్గంలో ఉన్నట్లు భావించాను. అది నేను చేసుకున్న ప్రథమ దర్శనం. ఎంత అద్భుతమైన దర్శనమది! మెహర్ బాబా తన విలక్షణమైన దర్శనంతో తన ప్రేమికులందరినీ, పాతవాళ్లను, కొత్తవాళ్లను ఆశీర్వదించడానికి మెహరాబాదు కొండ మీద ఆయన సమాధిలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ, దయ, ఆశ్చర్యం, హాస్యంతో కూడిన ఆయన దర్శనం యొక్క ఒక్క చూపు ప్రతివానికి ఆయన ప్రసాదించే ప్రత్యేకమైన బహుమానం అని రాశారీన. ఇంతటితో ఆయన తన అనుభవాన్ని ముగించారండి. అంటే అయ్యో బాబాని చూడలేదు అన్న తపన కన్నా
ఆ బాబా బాడీ డ్రాప్ చేశాక బాబాని దర్శించాడు చూడండి. అక్కడ ఆ నిరాకారుడైన భగవంతుని ఆ గది ఆ ఆకారంలో గది నిండిపోయింది అన్న అనుభవం కలగడం, ఆ నరనరాల్లో కూడా ప్రేమ భావం పొంగి పొరలడం, ఇదే కదా అసలైన దర్శనం, అనుభూతి. భౌతికంగా బాబాని చూసినా కూడా ఈ అనుభూతి లేదనుకోండి, ఆ దర్శనం అసలు దర్శనమే కాదు. కానీ బాడీ డ్రాప్ చేసినా కూడా బాబాని భగవంతుడనే భావనతో ఆ ఆయన ఆ ప్రేమ ఆ వర్షం కురిపిస్తున్నట్లే ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి కలిగినట్లు నాకు ఒక ప్రేమానుభవం కలిగింది. నాకొక ప్రేమానుభవం కలిగింది నరనరాల్లో అని చెప్పి, ఇది నాకు ప్రథమ దర్శనమైనా కూడా అద్భుత దర్శనం. అంటే భౌతికంగా బాబా లేకపోయినా ఆయనే చెప్పారు కదా, నేను వెళ్ళిపోతూ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ప్రేమికుల హృదయాలలో కొలువై ఉండడానికి వెళుతున్నాను అన్నారు బాబా. అది అతను అనుభవించాడు కనుకే ఇంత అద్భుత దర్శనం అని రాశాడు. ఎక్కడ నిరుత్సాహం లేదు చూడండి. బాబాని చూశాననే అద్భుత దర్శనం కింద రాసుకున్నాడు. అందుకని ఆఖరిలో కూడా ఆయన ఏం రాస్తున్నాడు, బాబా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు, సమాధిలో లేరు అనే భావనే లేదు. అందుకంటే ఒక్కొక్కరికి ఒకసారి ప్రేమ, దయ, ఆశ్చర్యం, హాస్యంతో కూడిన ఆయన దర్శనం యొక్క ఒక్క చూపు ప్రతి వానికి ఆయన్ని ప్రసాదించే ప్రత్యేకమైన బహుమానం. కాబట్టి ఎవరి అనుభూతి వాళ్ళదేనండి. ఇది మాటల్లో చెప్పలేని అనుభవం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదిగై కోర, శాశ్వతమౌని దరిరా నీరా. మానస చోర మదిగై కోర, శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా
మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అమ్మ రజని అందరికీ జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా జై అండి. బాబా జై బాబా మేడం, నిజ దర్శనం గురించి చక్కగా వివరించారు. జై బాబా మేడం. జై బాబా. జై బాబా. గట్టిగా జై బాబా.